ఏదో అలా బ్లాక్గా అయిపోయినట్టు అనిపించింది. 7th మంత్లో అలా అవ్వడం చాలా ఇబ్బంది అనిపించింది. బట్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే తమ్నైల్ అయితే చూసేసా ఉంటారు కదా, నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ కోసం అయితే చెప్పబోతున్నాను. సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కింద అయ్యిందనమాట. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ షుడ్ అనమాట. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామా, లేట్ చేయకుండా వచ్చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ కోసం డీటెయిల్గా చెప్తాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ మాకు మ్యారేజ్ వచ్చేసి 2020లో అయ్యిందండి. 2020లో అయ్యింది మాకు మ్యారేజ్. సో 2021లో సాధ్వి అయితే పుట్టేసింది అనమాట. మాకైతే ఏ గ్యాప్ లేదు. 21లో సాధ్వి పుట్టేసింది. మా మ్యారేజ్ డేకి, మా ఫస్ట్ యానివర్సరీకి సాధ్వికి 3rd మంత్ రన్నింగ్ అండి. సో మాకు సాధ్వికి ఎలాంటి గ్యాప్ అనేది లేదనమాట. అది పక్కన పెడితే ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసిన వెంటనే కొంచెం భయం వేసింది. అంటే ఇంకా ఏమీ అనుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి నిజానికైతే. సో ఇంకా ఏం అనుకోలేదు, ఓకేనా నేను ఏమన్నా నేను క్యారీ చేయగలనా బేబీని, అలాగే ట్రబుల్స్ అన్నీ నేను అప్పుడే ఫేస్ చేయగలనా, అమ్మనవుతున్నాను కదా, రెస్పాన్సిబిలిటీస్, కేరింగ్ అవన్నీ వస్తాయి కదా. సో అవన్నీ ఫేస్ చేయగలనా, ఫేస్ చేయలేనా అని ఆలోచించి ఇంకా డిసైడ్ అయిపోయామన్నమాట. ఓకే ఫేస్ చేయొచ్చు, యాజ్ ఫేస్ ఇట్ అని చెప్పేసి ఇంకా కంటిన్యూ అయిపోయాము. సో 21లో సాధ్వి పుట్టింది అనమాట. సో ఆ జర్నీలో ఏం జరిగింది అని అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇంకా చాలా జరిగాయండి. ఫస్ట్ సెమిస్టర్లో అయితే వామిటింగ్ సెన్సేషన్ బాగా ఉందన్నమాట. అండ్ వామిటింగ్స్ కూడా చాలా అయిపోయాయి. సాధ్వి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, ఏం అనుకోవద్దు. సో వామిటింగ్ సెన్సేషన్ ఏంటి, వామిటింగ్స్ కూడా చాలా బాగా అయిపోయాయి, ఎక్కువ అయిపోయాయి అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్లో అలా అయిపోయింది అనమాట. నాకు వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ అయిపోయాయి. అండ్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి నాన్ వెజ్ తినాలనిపించలేదు అనమాట. నాన్ వెజ్ అంటే స్మెల్ అంటే కూడా పడేది కాదు అస్సలు. అలా ఉంటుంది అని కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుందని కానీ మనకు అసలు తెలీదు. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇప్పుడు చాలా మంది చాలా చెప్తారు, పెద్దవాళ్ళు కూడా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చాలా చెప్తారు, కానీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కానీ అర్థం కాదు అది అలా ఉంటుంది అని చెప్పి. సో నాకు కూడా అంతే, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కానీ అర్థం కాలేదనమాట. ఇన్ని ట్రబుల్స్ ఇన్ని ఫేస్ చేయాలా అని అనిపించింది. అది ఒక ఎత్తు అయితే, డెలివరీ టైంలో ఇంకో ఎత్తు అనమాట. అది ముందు చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా అయితే చూసేయండి. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఉన్నాం కదా మనం. సో సెకండ్ సెమిస్టర్లో ఏమైందంటే నాన్ వెజ్ స్మెల్ కానీ, నార్మల్గా కుకింగ్ చేస్తున్నాను కానీ ఎక్కువ తినేదని కాదు, నాన్ వెజ్ స్మెల్ పడేది కాదనమాట. నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా ఇలా నాన్ వెజ్ ఏం హస్బెండ్కి అయితే చెప్పాను, ఇలా నాన్ వెజ్ తినలేకపోతున్నాను, స్మెల్స్ అది ఏం పడట్లేదు అని చెప్పాను హస్బెండ్కి అయితే. సో ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళకి ఎవరికి ఇంకేం చెప్పలేదు అనమాట. నార్మల్గా కుక్ చేసేయడం, నార్మల్గా తినేయడం అంతే. ఇప్పుడు ఒకవేళ మనకి పడకపోయినా సరే బేబీ కోసం అన్నా మనం ఆలోచించి మనం తినాలి కదా. అది కూడా మనకి అంటే నార్మల్గా అయితే 1 వీక్కి ట్వైసే తింటాం మేము ఎన్వి. బట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎలా తిన్నా పర్వాలేదు, కొంచెం ఐరన్ అలాంటివి ఉండాలి, కొంచెం మనకి విటమిన్స్ అవి ఉండాలి కదా అని చెప్పి మటన్ కానీ అలాంటివి అయితే తినొచ్చు అని చెప్పి, ఇంకా నాకు తినాలని లేకపోయినా సరే నేను అలా కొంచెం తినేదాన్ని. సెకండ్ సెమిస్టర్లో అలా అయిపోయింది అనమాట. అండ్ సెకండ్ సెమిస్టర్లో కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ ఏంటి జరిగాయి అనమాట. నార్మల్గా ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగినా సరే ఆ జ్యూస్ ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చేసేది అనమాట. అంత క్రిటికల్గా ఉండేది నాకు ప్రెగ్నెన్సీ టైంలో. అంటే ఇప్పుడు నేను ఏం తిన్నా, ఒక జ్యూస్ తాగినా ఏం తిన్నా సరే, ఇప్పుడు నేను లంచ్ చేశాను,
ఇప్పుడు నేను టిఫిన్ చేశాను, డిన్నర్ చేశాను, ఏం చేసినా సరే నాకు వామిటింగ్ అయిపోయేది అనమాట. బట్ వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి తినడం అయితే మానలేదు. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేశారు, మీకు వామిటింగ్ అవుతుంది కదా అని చెప్పి తినడం ఆపేస్తే లోపల బేబీకి ఎఫెక్ట్ చూపిస్తుంది, సో మీకు వామిటింగ్ అయినా సరే మీరు తినండి అని చెప్పారనమాట. సో వామిటింగ్ అవుతూ ఉంది, బట్ నేను తింటూ ఉన్నాను, ఎందుకంటే ఇంకా బేబీ కోసం తినాలి కాబట్టి. అండ్ థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అంటే పక్కన పెడితే నాకు ఆషాఢం అండ్ 5th మంత్ ఒకేసారి వచ్చాయండి. అంటే అలా కాదు, నాకు ఆషాఢం 1 మంతే వచ్చింది. అప్పుడు 5th మంత్ నాకు జూన్ అనుకుంటా మేబీ, అప్పుడు ఆషాఢం కూడా అదే టైంలో వచ్చింది. సో 5th మంత్ మళ్ళీ పుట్టింటి నుంచి, అంటే 5th మంత్లో అత్తగారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్ళాలి కాబట్టి, సో అత్తయ్య గారి ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అండ్ ఆషాఢం ఉంది, అక్కడే ఉండిపోకూడదు అని చెప్తే, సో ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు 5th మంత్లో తీసుకువెళ్ళారు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. సో ఆషాఢంకి అలా అక్కడే ఉండకూడదు, మళ్ళీ 5th మంత్లో అత్తయ్య గారి ఇంటికి గుమ్మం తొక్కించాలి అని అన్నారు కదా అని చెప్పి, సో మళ్ళీ 5th మంత్లోనే మళ్ళీ గుమ్మం తొక్కిచ్చి మళ్ళీ అక్కడ 2 days ఉండి మళ్ళీ ఇటు వచ్చేసా అనమాట. నాకు టైం లేదనమాట, ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోతుంది, సో టైం లేదు, అందుకని చెప్పి అక్కడ మళ్ళీ 2 days ఉండి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసా. సో ట్రైన్ జర్నీస్ అవి ఎక్కువ అయిపోయాయి, అవి పక్కన పెడితే నాకు 6th మంత్ కంప్లీట్ అయిపోయింది అనగా, అంటే 6th మంత్ కంప్లీట్ అయిపోయి ఒక 1 week అయ్యింది, అంటే 7th మంత్ స్టార్టింగ్ అనమాట. సో థర్డ్ సెమిస్టర్ 7th మంత్ స్టార్టింగ్ లో ఏం జరిగింది అని అంటే, నాకు కొంచెం గ్యాస్ పెయిన్ లా అనిపించింది అనమాట. సో గ్యాస్ పెయిన్ లా అనిపించి ఏంటిది అని ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి పడుకున్నాను. బట్ నేను ఎంత ట్రై చేస్తున్నా నా వల్ల కావట్లేదు అనమాట. ఒక 5 minutes ఏంటి, ఒక ½ an hour ఇంకా అలాగే పడుకొని ఉన్నాను. తగ్గుతుంది అనుకుంటున్నాను, బట్ అదైతే అస్సలు తగ్గట్లేదు అనమాట. సో ఇంకా నాన్నగారు వాళ్ళు ఏంటంటే 7th మంత్ కదా కొంచెం భయం వేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళారనమాట. సో అయితే నా నొప్పి అంటుంది, అసలు ఏ నొప్పి అర్థం కావట్లేదు, గ్యాస్ నొప్ప ఏంటి అని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట హాస్పిటల్కి. సో డాక్టర్ మొత్తం అంతా చెక్ చేసి తనకి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పారు. సో 7th మంత్లో పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట. సో అదేంటి అప్పుడే 7th మంత్లోనే స్టార్ట్ అయిపోతే బేబీ కూడా ఎదగదు కదా, సో అందుకని చెప్పి కొంచెం బాగా ఏదోలా అయిపోయింది అనమాట మంత్స్ అనేది. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, తను కూడా అదే చెప్పారు, 6th మంత్ అయిపోయి ఒక 1 week కదా అయ్యింది, 7th మంత్ స్టార్టింగ్ లో కదా ఉన్నావు, అదే ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారనమాట, అమ్మ నాన్నగారు వాళ్ళకి చెప్పారు. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే చాలా సాడ్ విషయం ఏంటంటే, అప్పుడు మా హస్బెండ్ కూడా నా దగ్గర లేరు, ఎందుకంటే ఆషాఢం కదా, ఆషాఢం టైంలో హస్బెండ్ అది నా దగ్గర లేరు, ఎలాగో ఉండరు కదా. సో అందుకని చెప్పి అది ఇంకా బాధగా అనిపించింది అనమాట. మొత్తానికి అయితే డాక్టర్ ఏమన్నారు అని అంటే, పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడు పెయిన్స్ ఒకవేళ వచ్చేస్తే గనక, ఇంకా ఎక్కువ వచ్చేస్తే గనక, బేబీ అసలు స్టార్ట్ అవ్వలేదు లోపల, 7th మంతే కదా, 7th మంత్ స్టార్టింగ్ లో ఉన్నావు కదా, సో బేబీ ఇంకా గ్రోత్ అది లేదు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బయటకు వచ్చేస్తే కనుక బ్రతకడం కూడా కష్టం అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి ఇంకా చాలా భయం వేసింది. అండ్ డాక్టర్ ఒక సొల్యూషన్ కూడా చెప్పారు, నేను ఆపడానికి టాబ్లెట్స్ రాసిస్తాను, ఆ టాబ్లెట్స్ వేసుకుంటే గనక ఆగుతుంది అని చెప్పారనమాట. సో ఏం చేశారంటే నాకు సిలైన్ ఎక్కించారు, ఆ నైట్ అంతా అబ్జర్వేషన్ లో పెట్టాలని చెప్పారు. సో అబ్జర్వేషన్ లోనే ఉండిపోయా అనమాట. సో నైట్ అంతా హాస్పిటల్లో ఉండి మార్నింగ్ ఇంటికి అయితే వచ్చేసాము. ఆ నైట్ ఏం జరిగిందంటే, నాకు సిలైన్ ఎక్కించారు, సిలైన్ లో ఇంజెక్షన్ చేశారనమాట, నొప్పులు ఆపే ఇంజెక్షన్ అనమాట. సో నొప్పులు అయితే ఇంకా తగ్గిపోయిందండి, ఒక ½ an hourకే నొప్పులు అనేవి తగ్గిపోయినాయి. అండ్ హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడేసి, వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఏం అవ్వలేదులే బాగానే ఉన్నాను అని చెప్పేసాను అనమాట. సో నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాము, అయిపోయింది. సో అప్పుడు ఏం జరిగిందంటే, డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు రెస్ట్ తీసుకోవాలి,
ఇంకా పెయిన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు వాకింగ్ చేస్తే కనుక 10 మినిట్స్ మాత్రమే చేయండి, రెస్ట్ అయితే ఎక్కువ తీసుకోవాలి అని చెప్పారనమాట. నేను అంతకు ముందు వరకు ఏం చేశాను అంటే ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేస్తూ ఉన్నా అండి నేను. సో ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేస్తూ ఉన్నా కాబట్టి నేను ఎక్సర్సైజెస్ చేశాను, వాకింగ్ బాగా ఎక్కువ చేసేసాను అనమాట. సో ఎక్సర్సైజెస్ కూడా డాక్టర్ని సజెస్ట్ చేసి డాక్టర్ దగ్గర నేను కోచింగ్ అనేది తీసుకొని ఒకసారి వాళ్ళ దగ్గర నాకు చేయించారనమాట హాస్పిటల్లో. అంటే హైదరాబాద్లో గ్రీన్ లీఫ్ హాస్పిటల్కి అయితే మేము వెళ్ళామండి. సో ఆ హాస్పిటల్లో ఏంటంటే డాక్టర్స్ మన చేత ఫస్ట్ చేయిస్తారనమాట, ఇది ప్రాసెస్ అని చెప్పి. సో ఆ ప్రాసెస్ నేను తీసుకున్నాను. అలాగే జిరాక్స్లు అవన్నీ నాకు ఇచ్చారు. అండ్ మెడిటేషన్ అది ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళ దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలని 1-2 సార్లు చెప్పేశారు. సో ఇంకా ఇంట్లో ఇది ఫాలో అవ్వండి అని చెప్పారనమాట. సో నేను 6th మంత్ వరకు 5th మంత్ వరకు అది ఫాలో అవుతూ ఉన్నాను. మంచిగా ఎక్సర్సైజెస్ అది చేశాను, మంచిగా వాకింగ్ అది చేసుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ బేబీ కాబట్టి ఎవరికైనా ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేస్తారు కదా, సో నేను కూడా అలాగే ట్రై చేశాను. అండ్ లాస్ట్లో ఏమైందంటే నాకు 7th మంత్ స్టార్టింగ్లోనే పెయిన్స్ అనేవి వచ్చేసాయి కదండి. సో అప్పుడు డాక్టర్ సెలైన్లో ఇంజెక్షన్ పెట్టారని చెప్పాను కదా. అండ్ తర్వాత ఒక 20 డేస్కి 20 టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అది నొప్పులు రాకుండా ఉండడానికి, అంటే నాకు నొప్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారనమాట. అందుకని నొప్పులు రాకుండా ఉండడానికి ఇంకా 20 డేస్కి 20 టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అండ్ నా 7th మంత్ అలా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ఏదో అలా బ్లాక్గా అయిపోయినట్టు అనిపించింది. సో బట్ మళ్ళీ అప్పుడు వచ్చేస్తే బేబీకి ఇబ్బంది కదా, మళ్ళీ బేబీకి ఏమన్నా అయితే ఇంత ఇలా చూసుకుంటున్న అపరూపంగా చూసుకుంటున్న బేబీకి అలా అయితే కష్టం కదా. సో అందుకనే మేమందరం కూడా లైట్ తీసుకొని ఇంకా టాబ్లెట్స్ అనేవి యూజ్ చేశాను అనమాట. 20 డేస్ 20 టాబ్లెట్స్ యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ 9th మంత్లో డెలివరీ టైం అయిపోయింది. సో డెలివరీ టైం అయిపోయినప్పుడు డాక్టర్స్ నాకు ఇంజెక్షన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావడానికి. మరి అప్పుడు 9th మంత్ కదా, ఇంకా బేబీ బయటకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ 2 ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే 7th మంత్లో మరి నేను 20 టాబ్లెట్స్ యూజ్ చేశాను కదా. సో దానివల్ల నాకు ఇప్పుడు ఎన్ని టాబ్లెట్స్ చేసినా, పెయిన్స్ ఇంజెక్షన్స్ ఎన్ని చేసినా నాకు పెయిన్స్ అనేవి రాలేదు. చాలా ట్రై చేశారు, చాలా చూశారు. నేను నైట్ అడ్మిట్ అయ్యాను. నైట్ నుంచి మార్నింగ్ ఏంటి నైట్, ఇప్పుడు September 19th పుట్టింది సాధ్వి. September 18th నైట్ నుంచి September 19th ఈవినింగ్ పుట్టింది అనమాట సాధ్వి. September 19th ఈవినింగ్ వరకు చూసారు పెయిన్స్ వస్తాయేమో అని. ఇంకా పెయిన్స్ రాలేదు. అందుకని చెప్పి ఇంకా నాకు సి సెక్షన్ అయిపోయింది అనమాట. సో సి సెక్షన్ అయిపోయిన తర్వాత సాధ్వి వచ్చేసింది కడుపులోంచి, బుల్లి బంగారం. సో అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అండ్ మా మాయ గారు అయితే లక్ష్మీదేవి పుట్టింది అన్నారు. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీ ఒక ఎత్తు అయితే, ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఇంకా చాలా విపరీతమైన పెయిన్ అనమాట. నార్మల్గా సి సెక్షన్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చేటప్పుడు నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేసింది అనమాట. అది నాకు అప్పటి వరకు తెలీదు ఆనంద బాష్పాలు అంటే ఎలా ఉంటాయి అనేది. బట్ నేను స్వయంగా అది నాకు తెలిసిందనమాట. ఓకే, ఆనంద బాష్పాలు అని అంటారు కదా, అవి ఇవేనేమో, నాకు తెలియకుండా ఎలా వచ్చాయి కంట్లోంచి నీళ్లు అని అనుకున్నా అనమాట. సో ఆపరేషన్ చేస్తున్నప్పుడు బేబీ గోల్ పుట్టింది మీకు అని చెప్పారనమాట డాక్టర్. అప్పుడే వచ్చేసాయి నాకు నీళ్లు. అప్పుడు వచ్చేసి నర్స్ పక్క నుంచి నన్ను ఇలా కొట్టేసి, మీకు అమ్మాయి పుట్టిందని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళ దగ్గరకు కూడా అమ్మాయి పుట్టిందని మీ అమ్మాయి ఏడ్చేస్తుంది అది ఇది అని రచ్చ చేస్తారనమాట. నాది అసలు అదే కాదు, అమ్మాయి పుడితే ఏంటి అబ్బాయి పుడితే ఏంటి, ఫస్ట్ది కాబట్టి ఎవ్వరు పుట్టినా పర్లేదని అందరూ అనుకుంటారు. నాకేంటంటే 9 months నేను మోసాను, నా బేబీ బయటకు వచ్చింది అన్న హ్యాపీనెస్తో నాకు
అది ఆనంద బాష్పాలు అని అంటారు కదా, అవి అయితే వచ్చేసాయండి. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం నేను అవి ఓకే ఆనంద బాష్పాలు అంటే ఇవే అనుకుంటా అని నోటీస్ చేశాను అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటే అనుకొని, నాకు ఎవరేమనుకున్నా అవసరం లేదు. ఓకే నాకంటూ నా బేబీ వచ్చేసింది. అండ్ మా హస్బెండ్ నేను ఏమనుకున్నాము అంటే, ముందు మనది ఏదైతే ఉందో మన లైఫ్లో మనకి ఏమైతే మన సొంతం అని అనుకుంటామో అది వచ్చేసింది ముందు అని మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు పిల్లలు అని అంటే అది మన సొంతం కదా, అది మన వాళ్ళు, మన సొంతం. సో మనకంటూ ఒక బాండింగ్ ఏర్పడింది, మనకంటూ ఒక అమ్మాయి పుట్టింది మొన్న మనకి అని చెప్పి మేమిద్దరం మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమైందంటే, డెలివరీ రూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒకటి దాన్ని ఎత్తుకోలేను నేను, అంత పెయిన్లో ఇంక ఎత్తుకోలేను. అండ్ డెలివరీ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా బాడీ ఏమి నా కంట్రోల్లో లేదు. ఓన్లీ ఇక్కడి నుంచి ఈ పై పార్ట్ మాత్రమే నా కంట్రోల్లో ఉంది, మాట్లాడగలుగుతున్నాను. అది కూడా చాలా చిన్న వాయిస్ మాట్లాడగలుగుతున్నాను అంతే. ఇంకా ఇదంతా నా కంట్రోల్లో అయితే లేదు. అసలు ఇలా వేళ్ళు కూడా ఇలా కదపలేను అనమాట. అంటే మొత్తం ఇంజెక్షన్స్ చేస్తారు కదా, సో అందుకని చెప్పి ఇంకా ఏమి నా కంట్రోల్లో లేవు. సో అందుకని చెప్పి దాన్ని చూపించమన్నాను, దాన్ని చూపించారు. సో అయిపోయింది. తర్వాత రోజు 19th అది పుట్టింది, 20 పొద్దున్న ఎత్తుకున్నాను నేను దాన్ని. అప్పుడు దాకా నేను ఎత్తుకోలేదనమాట. కొంచెం సాడ్గా అనిపించింది అప్పుడైతే నాకు. అదేంటి 9 months నేనే మోసాను, నేను ఎత్తుకోకుండా ఏంటి అని అనిపించింది అనమాట. బట్ ఇంకా అంతే, ఎందుకంటే నాకు ఆ రోజు మార్నింగ్ వరకు మొత్తం అనేది తీరలేదు. అంటే నైట్కి తీరింది, మొత్తం అనేది వదిలేసింది నైట్కి. బట్ పెయిన్ అండి, విపరీతమైన పెయిన్. ఆ పెయిన్ అనేది మనం ఎలా ఉంటది అని కూడా చెప్పలేమన్నమాట, అంత పెయిన్. సో అంత పెయిన్ ఉన్నా సరే మనం సెకండ్ బేబీకి మళ్ళీ జన్మ ఇవ్వాలి అని అనుకుంటాము. సో గర్ల్స్ అందరికి హ్యాండ్స్ ఆఫ్ అనమాట దానికైతే. సో మొత్తం గర్ల్స్ ఏంటి, ఉమెన్స్ అందరికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. అలా టూ బేబీస్ని, ఇప్పుడు 1 బేబీ అంత పెయిన్ ఉంది అని తెలిసినా సరే సెకండ్ బేబీకి కూడా మనం ఇవ్వాలి అని అనుకుంటున్నామంటే అసలు హ్యాండ్స్ ఆఫ్ నిజంగా. అయితే మీరందరూ కూడా మీకేమన్నా ఈ వీడియో చూసి అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. హ్యాండ్స్ ఆఫ్ గర్ల్స్ అందరికీ, ఉమెన్స్ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ చేయాలి నిజంగా. సో ఎవరైనా అబ్బాయిలు చూస్తున్నా సరే ఖచ్చితంగా చెయ్యండి. సో ఓకే అండి, ఇప్పుడైతే నా జర్నీ అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నా జర్నీ అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఏమైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. మరి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తూ ఉండండి. సరే అండి, టాటా.